ఈ వీడియోలో ఎల్ కార్నర్ అండ్ ట్యాండమ్ బాస్కెట్స్ అయితే ఫిట్ చేయడం అయితే జరిగిందండి. ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే మొత్తం అంతా కూడా రెడీమేడ్ వర్క్ గురించే చెప్పడం అయితే జరుగుతుంది. కాబట్టి వీడియో స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు అయితే చూడండి. మరింత ఇన్ఫర్మేషన్ కోసం తెలుగు హౌస్ ఇన్ఫో ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. చిన్న ఇన్ఫర్మేషన్ తర్వాత వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఓకే, హాయ్ గైస్, దిస్ ఇస్ రాజు. మీరు చూస్తున్నారు తెలుగు హౌస్ ఇన్ఫో ఛానల్. టుడే ఈ వీడియోలో డిస్కస్ చేయబోయే పాయింట్ ఏంటంటే, లేటెస్ట్గా 2 BHK ఫ్లాట్ అయితే రెడీమేడ్ కబోర్డ్ వర్క్ అయితే రెడీ చేయడం అయితే జరిగింది. మొత్తం మెటీరియల్ అంతా కూడా మనకి ఫ్యాక్టరీ నుంచి తీసుకురావడం అయితే జరుగుతుందండి. మీరు ఆల్రెడీ ఇంట్లో స్టే చేస్తున్నా సరే విత్ ఇన్ 1 వీక్లో వర్క్ రెడీ చేసి ఇవ్వడం అయితే జరుగుతుంది. రెడీమేడ్ వర్క్ చేయించుకోవాలనుకునేవారు స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేసి మమ్మల్ని అయితే సంప్రదించవచ్చు. వీడియోలోకి వెళ్ళే ముందు మా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలానే ఆప్షన్ని ట్యాప్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారాగా నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో రెడీమేడ్ వర్క్ గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే మీరు పొందడానికి అయితే అవకాశం ఉంటుంది. లెట్స్ బిగిన్ ద వీడియో. హాయ్ గైస్, ఇప్పుడు మీరు చూస్తున్న కబోర్డ్ వచ్చేసి కిచెన్ అండి. కిచెన్ ఫుల్ మోడ్లర్. మొత్తం వర్క్ అంతా కూడా మనకి బాక్స్తో అయితే మొత్తం ప్లైవుడ్తో బాక్స్ అయితే తయారు చేసి మనం ఫుల్ మోడ్లర్ అయితే రెడీ చేయడం జరిగింది. మొత్తం మెటీరియల్ అంతా ఫుల్ మోడ్లర్ అనేది మొత్తం అంతా కూడా మనకి ఫ్యాక్టరీలో రెడీ చేసి తీసుకురావడం అయితే జరుగుతుందండి. ఓన్లీ మనం ఇక్కడ హింజెస్ సంబంధించి కప్పులు కట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ హ్యాండిల్స్ ఒకటి వేయటం జరుగుతుంది. మినీ ఫిక్సింగ్ అనేది ఉంటుంది. ఈ రెడీమేడ్ కబోర్డ్స్ అనేవి మనం ఫిట్ చేయడానికి అయితే వాళ్ళ సహాయంతో మనం అయితే వీటిని త్వరగా ఇన్స్టలేషన్ అయితే చేయడానికి అయితే అవకాశం ఉంటుంది. ఎక్కువ టైం అయితే తీసుకోవడం ఉండదండి. రెడీమేడ్ వర్క్ అనేది మినిమం కిచెన్ అనేది 1 or 2 డేస్లో అయితే రెడీ చేయడం అయితే జరుగుతుంది. ఇప్పుడు చూస్తున్నారు కదా, 2 డోర్స్ ఓపెన్ చేసాం. అది అనేది మనకి సింక్ దగ్గర 2 డోర్స్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఓపెన్ చేసేవి మనకి ట్యాండమ్స్ అండి. మినిమం ఒక 8 ఇంచెస్ 10 ఇంచెస్ ఆ విధంగా హైట్ అయితే రావడం జరుగుతుంది. 6 ఇంచెస్ టు 8 ఇంచెస్ హైట్ ఉన్న డబ్బాలు ఏమైనా సరే వాటిలో అయితే మనం ఇన్వోల్టేజ్ చేసుకోవచ్చు. ఈ కిందది ప్లేట్లు పెట్టుకోవడానికి, సెంటర్ది ఏమో కూరగిన్నెలు అలాంటివి పెట్టుకోవడానికి, మీదన పీవీసీ అండి. మనకి అది అడ్జస్టబుల్గా దొరుకుతుంది బయటనే మార్కెట్లో అనేది. అది ఏంటంటే స్పూన్లు, చెంచాలు, గరిటెలు అవి మనకి రెడీ యూజ్కి దగ్గరలో పెట్టుకోవడానికి అయితే ఉపయోగపడుతుంది. ఈ కిందని ఈ సైడ్ని కూడా 2 ట్యాండమ్స్ అయితే 8 ఇంచ్ ట్యాండమ్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇవి కూడా సేమ్ హైట్గా ఉన్న డబ్బాలు అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ రైట్ సైడ్లో మనకి ఇక్కడ బాటిల్ పుల్అవుట్ అయితే ఇవ్వడం జరిగిందండి. 2 లేయర్స్ ఉన్న బాటిల్ పుల్అవుట్ అయితే యూజ్ చేయడం జరిగింది. ఇక్కడ ఎల్ కార్నర్ అండి. ఈ కార్నర్లోనే మనకి స్పేస్ అనేది వేస్టేజ్ కాకుండా ఈ విధంగా ఎల్ కార్నర్ అనేది మనకి ఈ బాస్కెట్స్ అనేవి మార్కెట్లో ఉంటాయండి. ఇదే విధంగా ఎస్ కార్నర్ కూడా ఉంటుంది. 2 లేయర్స్ కింద రావడం జరుగుతుంది ఎస్ కార్నర్ అయితే. ఇదేనా ఎల్ కార్నర్. ఇది ఈ విధంగా మొత్తం మనకి ఫుల్ మోడలర్ అయితే ఈ విధంగా ప్రాపర్గా మనకు కావాల్సిన డ్రావర్స్ అండ్ ఎల్ కార్నరు, బాటిల్ పుల్అవుట్ ఇవన్నీ కూడా మనకు కావాల్సిన సైజెస్లో మనం ఇన్బుల్ చేసుకొని మనకు నచ్చిన విధంగా అనేది ఫుల్ మోడలర్ కబోర్డ్ అనేది రెడీ చేసుకోవచ్చు. ఇక ఈ వాల్ యూనిట్స్ అంటారండి. అంటే ఇంకా ప్లాట్ఫామ్ నుంచి మనకు 2 ఫీట్ అనేది హైట్ వదిలి ఈ వాల్ యూనిట్స్ అయితే రావడం జరుగుతుంది. మొత్తం మన స్టోరేజ్ పర్పస్కి, రెడీ పర్పస్కి మనకి ఏంటంటే స్టవ్ దగ్గరలో ఈ విధంగా వాల్ యూనిట్స్ అంటే మనం చేయించుకోవడం జరుగుతుంది. ఈ చిమ్నీకి ఇరువైపులా మనకి ఒకవేళ ఈ బాక్స్ పైన కూడా మనకి లాఫ్ట్ అనేది వేస్ట్ సామాన్ల కోసం చేయించుకోవాలనుకుంటే ఆ విధంగా కూడా చేయించుకోవచ్చు. వాల్ యూనిట్స్ హైట్ అనేది మినిమం 2 ఫీట్ అయితే రావడం జరుగుతుందండి. మనకి విడ్త్ అనేది అక్కడ ప్లేస్ని బట్టి మనం అడ్జస్ట్ చేసి డ్రాయింగ్ అయితే చేయటం అయితే జరుగుతుంది. హైట్ అనేది మినిమం 2 ఫీట్ అయితే రావడం జరుగుతుంది. విడ్త్ అనేది మనకి చిమ్నీ సైజ్ అనేది సెంటర్లో వదులుకొని అటు ఇటు అనేది మనకి స్పేస్ని బట్టి అక్కడ మన డోర్స్ బాక్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇప్పుడు ఓపెన్ చేసిన డోర్స్ వచ్చేసి ప్రొఫైల్ షట్టర్స్ అంటారండి. బ్లాక్ ప్రొఫైల్ కోటెడ్ మాట, అల్యూమినియం ఫ్రేమ్స్కి అలా బ్లాక్ కోటెడ్ వచ్చి విత్ బ్లాక్ గ్లాస్ అయితే యూజ్ చేయడం జరిగింది. వాటిలో కాపర్ కూడా దొరుకుతాయి. నెక్స్ట్ ఎస్ఎస్లో కూడా దొరుకుతుంది. మనకి ఏ మోడల్ నచ్చితే ఆ మోడల్ అనేది మనం అయితే ఎనేబుల్ చేసుకోవచ్చు, ఫిట్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు చూస్తున్న బెడ్రూమ్ అండి. ఇదొకటి చిల్డ్రన్స్ బెడ్రూమ్. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్లో ఈ విధంగా 2 స్లైడింగ్ డోర్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక ఈ బెడ్రూమ్ విషయానికి వచ్చినట్లయితే మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్లో 4 స్లైడింగ్ షట్టర్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ మినిమం 3 షట్టర్స్ కన్నా ఎక్కువగా ఉండటం కారణంగా ప్లేస్ అనేది అక్కడ 4 షట్టర్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ వీడియో చూసేసి చిన్న కిచెన్ అండి. చిన్న కిచెన్ అనేది చూసారా ఎంత అందంగా అనేది రెడీ చేయడం అయితే జరిగిందో.
మన తక్కువ బడ్జెట్లో అనేది ఈ విధంగా ఆల్రెడీ వీళ్ళు అయితే ఇంట్లో స్టే చేస్తున్నారండి. స్టే చేస్తున్న ఇంట్లో మేము మినిమం 3 డేస్లో మొత్తం వర్క్ అంతా కూడా కంప్లీట్ చేసి ఇవ్వటం అయితే జరిగిందండి. చాలా ఓనర్స్ కూడా చాలా సాటిస్ఫై అయ్యారు. త్వరగా చేసి ఇచ్చారమ్మా, చాలా థ్యాంక్స్ అమ్మా అనేసి. తర్వాత మాకు బట్టలు కూడా తీయడం అయింది. అంటే అంత త్వరగా వాళ్ళకి ఇబ్బంది లేకుండా మేము వాళ్ళకి వర్క్ అనేది కంప్లీట్ చేయడం అయితే తయారు చేసి ఇవ్వడం అయితే జరిగింది. ఈ విషయానికి వచ్చినట్లయితే ఈ పూజ రూమ్ అండి. పూజ రూమ్ ఆ కార్నర్లో అయితే చిన్నది ఈ విధంగా అయితే వాళ్ళకు ఉన్న స్పేస్లో అయితే రెడీ చేసి ఇవ్వడం అయితే జరిగింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు తెలుగు హౌస్ ఇన్ఫో ఛానల్. ప్లీజ్ లైక్ అండ్ షేర్. సబ్స్క్రైబ్ టు తెలుగు హౌస్ ఇన్ఫో.